శ్రీమాత్రే నమః. బిడ్డ, అతి త్వరలోనే నీకు ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని పంపుతూ ఉన్నాను. జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవకాశం రాగానే అందిపుచ్చుకుని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఇది నీ జీవితాన్నే మార్పు చెందించగలదు. తల్లి, ఇదే ఈరోజు సందేశంలో నా బిడ్డకు చెప్పాలనుకున్నటువంటి శుభవార్త. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండమ్మా. చిన్నదా పెద్దదా అని కాదు, ఎటువంటి అవకాశం వచ్చినా ఆ అవకాశమే నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొని రాగలదు. వెంటనే ఆ అవకాశాన్ని అందుకుంటావు. మరి అతి త్వరలోనే నువ్వు కోరుకున్న నీకు నచ్చినటువంటి జీవితాన్ని పొందటానికి ఒక గొప్ప అవకాశాన్ని నేను పంపుతాను. ఈ దుర్గమ్మపై నమ్మకము ఉంచి ఇక ప్రశాంతంగా ఉండు. ఒక్కసారిగా నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది. ఎంతగానో సంతోషిస్తావు. నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతావు. ఆశ్చర్యపోతావు. నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ రోజు వస్తావు నా దగ్గరకు. దుర్గమ్మ, ధన్యవాదాలు తల్లి, గొప్ప జీవితాన్ని ప్రసాదించావు. నా బిడ్డ రాక కోసం, నా కోసం వస్తున్న నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా నేను నీ ఎదుగుదల కోసమే పాటుపడుతూ ఉంటాను. నీకు గొప్ప గొప్ప అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నానని చెప్పాను కదా. ఆ అవకాశంతో నీ జీవితమే మారిపోతుంది అని కూడా చెప్పాను. ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒకలాగా ఉంటే ఆ తరువాత జీవించే జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే నువ్వు అందుకుంటే ఆ అవకాశం మళ్ళీ ఇంకోటి వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉంటావేమో. మరో అవకాశం అయితే వస్తుంది, కానీ ఎవరైతే ముందుగా వచ్చిన అవకాశాన్ని పట్టుకుంటారో వాళ్ళ జీవితమే అద్భుతంగా మారిపోతుంది. పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే నీ జీవితంలో ఎలాంటి చిన్న మార్పు నీ జీవితాన్నే మార్చగలదని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా మాటలపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్నటువంటి ఆ బాధల నుంచి, కష్టాల నుంచి అన్నీ తీసిన పక్కన పడే. వాటిని నీకు అవసరం లేదమ్మా. నా దుర్గమ్మ నాతో ఉన్నాను అనేటటువంటి ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీకుంటాయి. సర్వేజన సుఖినో భవంతు.